ఒకవేళ ఎవరైనా భాగ్యవంతులు వాళ్ళకి చండ్ర చెట్టు దొరికితే చండ్ర చెట్టు దగ్గరికి వెళ్ళాలి మంగళవారం రోజు. అమ్మ మాకు ఆ అవకాశం లేదమ్మా అంటే ఎర్ర పూల చెట్లు, ఎర్రగా పూసిన మందారం కానీ గన్నేరం కానీ ఎర్రగా పూలు పూస్తాయి కదా, ఎర్ర పూల 100 వరహాల చెట్లు కానీ ఏదో ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఆయనకు చక్కగా రాగి చెంబుతో ఆ చెట్టుకు నీళ్లు పోయాలి. వెళ్తా తప్పకుండా కేజింబాతికి బెల్లం ఎత్తుకెళ్ళాలి. అది కూడా ఈ తెల్లగా ఉండకూడదు, బెల్లం కొంచెం ఎరడాలుగా ఉండాలి. అంటే ఆర్గానిక్ బెల్లం అని అమ్ముతుంటారు చూడండి, అలా కొంచెం ఎరుపు దగ్గరలో ఉండాలి ఆ బెల్లం. తీసుకొని వెళ్ళాలి. తీసుకొని వెళ్ళి అక్కడ కూడా ఈ చండ్ర చెట్టుని కానీ లేదా ఎర్ర పుష్పాల చెట్టుని కానీ ఈ ధూపదీప నైవేద్యాలతో పూజించి బెల్లం నైవేద్యం పెట్టి రుణహర గణపతి స్తోత్ర పారాయణ చేసుకోవాలి. మంగళవారం పర్టికులర్గా అన్ని రుణాలు తొలగిపోవడానికి చేస్తాం మనం. రుణహర గణపతి స్తోత్రం చేసుకోవాలి. ఇంకా అవకాశం ఉంటే కుజుడికి కూడా రుణహర కుజ స్తోత్రం ఒకటి ఉంటుంది, అది కూడా చెయ్యొచ్చు. రుణహర అంగారక స్తోత్రం అంటాం దాన్ని, అంగారక రుణ విమోచన స్తోత్రం ఉంటుంది, అదైనా చెయ్యొచ్చు. కానీ దానితో పాటు తప్పకుండా రుణహర గణపతి స్తోత్రం కూడా చెయ్యాలి. ఇది 7 సార్లు తగ్గకుండా చేయాలి ఈ పారాయణ. అది 7 సార్లు, ఇది 7 సార్లు చేసుకోవాలి. ఇప్పుడు ఆ చెట్టుకు 7 ప్రదక్షిణాలు చేసుకుని, ఇప్పుడు మన తూర్పుకి తిరిగే చేస్తాం, ఏ పూజ చేసినా తూర్పుకి తిరిగే కూర్చొని చేస్తాం. చేసిన తర్వాత వాళ్లకు దక్షిణం వైపు, వాళ్ళకు తూర్పుకి తిరిగి కూర్చున్నప్పుడు వాళ్ళ కుడి చేతి వైపు ఒక గుంట తీయాలి. ఈ కేజింబావు బెల్లం భూమాతలో లోపల భూమిలో పాత పెట్టేసేయాలి. పెట్టేసి ఈ రుణాలు తీర్చమ్మా, లేకపోతే మా భూమి కష్టాల్లో, ఇప్పుడు భూమి ఉంది అమ్ముడు పోవట్లేదు, అది ఇంకా పోయి వాళ్ళ భూమిలో అమ్ముడు పోవలసిన భూమిలో చేసుకుంటే ఇంకా త్వరగా అమ్ముడు పోతుంది అదే పని. ఇక భూమికి సంబంధించినవి కానీ, అనారోగ్యానికి సంబంధించినవి కానీ, అప్పుల బాధలు సంబంధించినవి కానీ, ఇంకొకటి భార్యాభర్తల మధ్య వస్తున్న గొడవలకు కూడా మంగళవారం ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది.